మార్గశిర పౌర్ణమి చాలా విశేషమైన రోజు. బ్రహ్మాండ పురాణంలోని తర్వాత శ్రీ పరశురామ కల్పసూత్రాల్లో తెలిపినట్టుగా ఈ మార్గశీర్ష పౌర్ణమి నాడే లలితా జయంతి. సో మనది శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి పీఠము కాబట్టి ఇక్కడ లలితా జయంతి ఉత్సవము, అదేవిధంగా మార్గశీర్ష పౌర్ణమి అంటే దత్త జయంతి కూడా. సో ఈరోజు శ్రీ అవధూత దత్తగురు పీఠం దగ్గర మనం ఇక్కడ దత్తాశ్రేయ స్వామివారికి అభిషేకము, సహస్రనామాలతోటి పూజ, ఆ తర్వాత ఇక్కడ దత్త హోమం కూడా చేయబడుతుంది. అదేవిధంగా మనం శ్రీయంత్ర మహామేరు ఆలయంలోని ఉత్సవమూర్తులకి అక్కడ విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది. కలశము ఏర్పాటు చేసి ఈరోజు లలిత ఆవరణ హోమం ప్రత్యేకించి చేయబడుతుంది. శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలితా మహాచక్రసుందర్యై నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పుష్టిం సింగళాం వర్తమానినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో అదేవిధంగా పైన ఈరోజు సహస్రాక్షి అమ్మవారికి విశేషమైన పంచామృత అభిషేకము. ఐం హ్రీం క్లీం చాముండాయై విద్యే ఐం హ్రీం క్లీం చాముండాయై విద్యే. అక్టోబర్ 18 నుండి కూడా జరుగుతున్న 108 రోజులు వరుసగా జరుపుతున్న వారాహి సహిత చండీ హోమం కూడా ఈరోజు కూడా జరుగుతుంది. సో ఈరోజు దేవీపురంలో 3 హోమాలు వేరే వేరేగా జరుగుతున్నాయి. ఒకటి దత్త హోమము, ఒకటి లలిత ఆవరణ హోమం, ఒకటి వారాహి సహిత చండీ హోమం. ఐం హ్రీం క్లీం చాముండాయై విద్యే స్వాహ ఐం హ్రీం క్లీం చాముండాయై విద్యే స్వాహ ఐం హ్రీం క్లీం చాముండాయై విద్యే స్వాహ. మధ్యాహ్నం నుండి అక్కడ అమ్మవారికి అయ్యవారికి పల్లకి ఊరేగింపు చేసి ఆ తర్వాత విశేషమైన అర్చన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా దర్శించి అమ్మవారి అయ్యవారి దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వచనాలు పూర్తిగా నిండుగా అందుకుని అన్నప్రసాదం కూడా ఇక్కడ స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. సో ఈరోజు దత్త జయంతి సందర్భంగా యాసెంట్ కాలేజ్ నుంచి రాము గారు, వారి సతీమణి, వారి పాప అందరూ వచ్చి మన అమృత కన్యా గురుకులం విద్యార్థినులకు పుస్తక దానము, వస్త్రదానం లాగా వాళ్ళందరూ బాగా చదువుకోవాలి, వెచ్చగా ఉంటూ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టారు. మంచి కార్యక్రమం. ఒక సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు అవుతున్నప్పుడు మనందరూ సహకరించాలి అని పెట్టుకునే దాంట్లో వారికి దత్తాత్రేయ సహస్రాక్షి అమ్మవారి దయవల్ల మనోవాంఛ బలసిద్ధి, చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం దొరకాలి, వాళ్ళందరూ బాగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని దత్తాత్రేయులు వారి ఆశీర్వాదాలను అందజేస్తూ సుఖీభవ, స్థిరోభవ, సర్వతోముఖాభివృద్ధిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. This is the first time I'm visiting Devipuram. I am so blessed. I planned without knowing that today is Datta Jayanti, Lalita Jayanti.
I was able to participate in amazing homas. I got darshan of Devi and her blessings in very multiple ways. And I truly feel like there is a calling from Devi, and the Devi is here to bless all of us. So I would hope everybody would take a chance to come visit Devi here in Devipuram and get her blessings, because she is living goddess here. I could feel her energy all around me. Sri Matre Namaha. Where you are from? I am from Salt Lake City, Utah, USA, visiting Devipuram. So nice of you, Amma. Punardarshana Praptirastu. Sri Matre Tadastu. Namaha. My name is Luella and I'm from the UK, and it's been a very, very blissful day, starting with Datta Puja and Homam, and then Lalita Homam. It's very nice. Sri Matre Namaha. I'm Snigdha and I am from Hyderabad. I'm extremely grateful to Guruji to allow me to come here on such a special occasion during Paurnima, and I'm just so happy to be here. Thank you so much, Devipuram, and thank you to everyone that made this possible. So here we have Lalita Homam. This is today happens to be the Lalita Jayanti, and people from different parts of the world have come to present themselves and take blessings from Lalita Ammawaru. And here we have a couple from USA. Let's find out how they experienced Dr. Lakshmi Agarwal, Dr. Sanjeev Agarwal from Indiana State of USA. Amma, namaskaram. Namaste. How did you feel? How you both felt about today's different activities? It was amazing. Awesome. Especially blessed because we happen to come on a day when it is Datta Jayanti, Lalita Jayanti and Paurnimi. So we got to see the Abhishekam. We got to see the children chanting with the Veda Pathshala for the girls that I had heard about last year. And I thought there would be 3 or 4 girls. There's a large class and we have a lot to learn from the girls from this Veda Pathshala. And I'm so proud that you are maintaining the tradition so we can learn from the children when they learn. Very nice of you. Anything to say, sir? It was just a blessing to be here on this wonderful day. Thank you, Aya. Punardarshana Praptirastu. Sri Matre Namaha.